హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రిత ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహార. ఈ సమ్మర్లో మాత్రమే చేసుకునే ఈ మామిడికాయ పులిహారని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మామిడికాయని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క 1.5 గ్లాసుల రైస్ని పొడి పొడిలాడేలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న గ్లాస్తో 1.5 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. అన్నం ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ని వేసి ఉడికించుకున్నారంటే అన్నం ఉడికిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పచ్చిపల్లీలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిరపకాయలు అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి వేసుకునే దానికన్నా కానీ ఈ విధంగా తురుముకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికించిన రైస్లో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మాత్రమే చేసుకునే ఈ మామిడికాయ పులిహార మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.